సో ఫోన్కి స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉంది. అండ్ ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి వీడియోస్ షూట్ చేసుకోవడానికి. నాకంటూ ఎవరు కెమెరామెన్ లేరు, ఏమీ లేరు. అన్నీ నాకు నేనే చేసుకుంటున్నాను. సో అదనమాట. బట్ ఇవన్నీ ఎప్పటికెళ్ళి ఎండ్ అవుతుందో లేదో కూడా నాకు అవుతుందో లేదో కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అందరూ చేయగలిగినప్పుడు నేను చేయగలను. నేను ట్రై చేస్తాను. నేను నా ఫిజికల్ కంబ్యాక్ అచీవ్ చేయగలిగితే ఖచ్చితంగా నేను పైకి లేగిస్తాను, ఖచ్చితంగా అవుతుంది. అండ్ నేను మైక్ మెన్సర్ థియరీ గురించి స్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాలంటే 1000 ఫాలోవర్స్ కావాలి. ఐ హ్యావ్ ఓన్లీ 1 ఫాలోవర్, దట్స్ మై ఫ్రెండ్. వాడు వీడియోస్ రావట్లేదు ఏంట్రా అని అడిగితే ఇందులో కొత్త పేజ్ క్రియేట్ చేశానంటే అందులో తీసుకుని వెళ్ళి ఫాలో కొట్టాడు. సో అదనమాట, అందులో తీసుకుని వెళ్ళి ఫాలో కొట్టాడు. ఇంకా ఎవరైనా 1000 ఫాలోవర్స్ రావాలి. 1000 ఫాలోవర్స్ వచ్చాక నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టడానికి ఉంటుంది. 50 సబ్స్క్రైబర్స్ వస్తే 50 సబ్స్క్రైబర్స్ దాటితే యూట్యూబ్లో లైవ్ పెట్టడానికి ఉంటుంది. సో ఒక ప్లాన్ అది. నేను ఖచ్చితంగా మైక్ మెన్సర్ థియరీ స్టడీ చేయాలి. మైక్ మెన్సర్ థియరీ స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్ అమెచర్ ఏదో ఒక బాడీ బిల్డింగ్ షో ఆడాలి. మ్యాక్సిమం గోల్డ్ ఏం చేయాలి ఇండియాకి. గోల్డ్ ఏం చేశాక నేను ఎలా అంటే ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేయాలి సోషల్ మీడియాలో. ఒక చిన్న రెప్యుటేషన్ మనకంటూ బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఫైటింగ్ స్టార్ట్ చేయాలి. ఫైటింగ్ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేయాలి. ఒక అన్డిస్ప్యూటెడ్ ఫైటర్ కింద మనం వెళ్ళాలి. ఒకవేళ అది అవుతే కనుక వీలైనన్ని అమెచర్ మ్యాచెస్, వీలైనన్ని ప్రొఫెషనల్ మ్యాచెస్. అమెచర్ మ్యాచెస్కి వచ్చేసరికి విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్. ప్రొఫెషనల్ మ్యాచెస్కి వచ్చేసరికి ఎవ్రీ మ్యాచ్ మ్యాటర్. అమెచర్ మ్యాచెస్కి వచ్చేటప్పటికి ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వాంట్ లెసన్స్, ప్రతిదీ కూడా. సో ఇదంతా కూడా అప్కమింగ్ నా ఫ్యూచర్ ప్లాన్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. బట్ యాజ్ ఎ మెన్గా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఏంటో తెలియదు. స్లోగా రికవర్ అవుతున్నాను ఇంజరీ నుంచి. చాలా అంటే చాలా వెయిట్గానే అయిపోయాను. మైక్ మెన్సర్ థియరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తాను. మీరు మట్టికి నా చెప్తున్నాను క్వాలిటీ చూడకండి, ఓన్లీ కంటెంట్ మాత్రమే చూడండి. నేను ఏం చెప్తున్నానో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. వన్ డే ఇవే నాకంటూ ఒక టీం ఉంటుంది. నాకంటూ కొంతమంది పర్సన్స్ నేను హైర్ చేసుకుంటాను. నాకంటూ కొంతమంది వర్క్ చేస్తారు. నాకంటూ కొన్ని ఫాలోవర్స్ వస్తారు. నాకంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. పీపుల్ నన్ను లవ్ చేస్తారు, నేను పీపుల్ లవ్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన పవర్తో నేను చాలామందికి హెల్ప్ చేస్తాను. సో అదనమాట. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్ కుమార్. బాయ్.